ఇలా బర్త్డే రోజున మీ అందరిని కలవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలిసినట్టుగానే ప్రతి బర్త్డేకి ఎవరిని కలిసినా కలవకపోయినా ప్రెస్, మీడియా వాళ్ళని మాత్రం 100% ఎప్పుడు కలుస్తుంటాను. సో ఈ ఇయర్ ఇలా ఈ మూవీ సందర్భంగా బర్త్డే రోజున థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవ్వడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. దానికి ప్రకాష్ గారికి, అలాగే కో ప్రొడ్యూసర్ గణేష్ గారికి, రమేష్ గోపికి ఇద్దరికి చాలా థ్యాంక్స్. అండ్ టీజర్ couple of months, 2-3 months బ్యాక్ రిలీజ్ అయింది. నాగార్జున గారు రిలీజ్ చేశారు. దానికి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు ట్రైలర్ మీ అందరూ చూశారు. సో అది మీరే చెప్పాలి ఎలా ఉందో. మా సినిమా మాకు ఎప్పుడు బాగానే ఉంటుంది కాబట్టి సో ఐఎమ్ షూర్ ట్రైలర్ కూడా టీజర్ కంటే ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటున్నాను. అండ్ రిలీజ్ విషయానికి వస్తే ఎప్పుడో అనుకున్నాం, అంటే జనవరి చేయలేము పెద్ద సినిమాలు అండ్ థియేటర్స్. సో ఫిబ్రవరి అనుకున్నాం. మళ్ళీ ఫిబ్రవరిలో చాలా 2nd కానివ్వండి, 9th కానివ్వండి, లాట్ ఆఫ్ ఫిల్మ్స్ రిలీజ్కున్నాయి. సో టైటిలే ఇది నా లవ్ స్టోరీ, అది వ్యాలంటైన్స్ డే రోజున రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుని, అది వెన్స్డే అయినా కూడా మేము సినిమా మీద కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి సో ఫిబ్రవరి 14th వెన్స్డేన రిలీజ్ చేయబోతున్నాం. సో వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ సినిమా విషయానికి వస్తే ప్రతి వాళ్ళు చెప్తారు ఇది డిఫరెంట్ లవ్ స్టోరీ, మాది చాలా డిఫరెంట్ కదా అని. ఇది నేను నిజంగానే చెప్తున్నాను. డెఫినెట్లీ రెగ్యులర్ లవ్ స్టోరీస్లా ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూసుంటారు, నావి 3 గెటప్స్ ఉన్నాయి. అవి 3 క్యారెక్టర్సా ఏంటి, ట్రిపుల్ యాక్షనా ఏంటి అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అండ్ మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం అంటే నాకు తెలిసి 2 థింగ్స్ ఉన్నాయండి. 1 డైలాగ్స్. అండ్ మీరు టీజర్లో కానివ్వండి లేకపోతే ట్రైలర్లో చూసినా కానివ్వండి, ఆ చిన్న డైలాగ్స్కి కూడా ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ సెకండ్ థింగ్ ఇస్ స్క్రీన్ ప్లే. అండ్ నాకు తెలిసి ఆ స్క్రీన్ ప్లే వల్లే ఈ కథ ఎక్కడికో వెళ్తుంది. అండ్ టెక్నీషియన్స్ విషయానికి వస్తే సినిమాకి ఫస్ట్ ఆడియన్స్ వెళ్ళి చూసేది కళ్ళతోనే కాబట్టి దానికి లైఫ్ ఇచ్చింది జోసెఫ్. అండ్ వెరీ హార్డ్ వర్కర్. ఇప్పుడు ఇక్కడేం మాట్లాడలేదు, లొకేషన్లో మాత్రం అరుస్తూనే ఉంటాడు. బట్ హిస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అలాగే శ్రీనాథ్ విజయ్, బ్యూటిఫుల్ మ్యూజిక్. మీరు ఆల్రెడీ 3 సాంగ్స్ విన్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున ఇంకో 2 సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తాం. అండ్ చాలా ఏడిపించాం శ్రీనాథ్ని, రీ రికార్డింగ్ విషయంలో కానివ్వండి లేకపోతే సాంగ్స్ విషయంలో కానివ్వండి, కూర్చుని సిట్టింగ్స్ అవి చేసి. అండ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఇస్ ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు అండ్ మెనీ ఫోర్ ఫిలిమ్స్ టు కమ్ ఇన్ తెలుగు. అండ్ అలాగే మాస్టర్ గోపి మాస్టర్, ఆయన చెప్పినట్టుగానే ఇంతకుముందు కలవలేదు ఆయన్ని. ఒక ఫస్ట్ సాంగ్ అనుకుని ఇక్కడ చేసిన సాంగ్కి ఫస్ట్ సాంగ్ ఒకటి అనుకున్నాం. నేను దాని తర్వాత నచ్చి బాగుంది కదా మాస్టర్, మీరే మిగతా కూడా చేసేయండి అని. సో ఆల్ 5 సాంగ్స్ ఆయనే చేశారు. అండ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ వెరీ డెడికేటెడ్ పర్సన్. అండ్ అలాగే జగదీష్ కానివ్వండి, మధు కానివ్వండి, సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు దగ్గరుండి ఏ చిన్న ఇష్యూస్ వచ్చినా మీరు షూటింగ్ కానివ్వండి సార్ మేము చూసుకుంటాం అని పక్కనే ఉండి, అండ్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే డెఫినెట్లీ ఇంత దూరం వచ్చేది కాదు. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ జగదీష్. అండ్ అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ రమేష్, భువనేష్, రెడ్డి గారు అండ్ మురళి టీం అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మా డిజైన్స్, విక్రమ్ డిజైన్స్, వాళ్ళు మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఎప్పుడు లేటే బట్ ఫైనల్ ప్రోడక్ట్ బాగానే ఉంటుంది కాబట్టి మేము తట్టుకుని చేసాం. బట్ థ్యాంక్ యూ ఫర్ ద నైస్ డిజైన్స్. అండ్ అలాగే మా ఎడిటర్ శంకర్ గారికి, మా టీజర్ ఎడిటర్ విజయ్ గారికి, వాళ్ళందరికి కూడా థ్యాంక్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా మ్యూజిక్ అండ్ మా ప్రమోషన్స్ అన్నీ చూసుకుంటున్న మ్యాంగో మ్యూజిక్ వాళ్ళకి, వ్యాక్డౌట్ టీమ్కి, రామ్ ఫ్రమ్ మ్యాంగో మ్యూజిక్, అలాగే సాహితీ, ఫైమా, దర్ ఎంటైర్ టీమ్, వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది. they're also very involved in each and every part of promoting the film. Thanks a lot. And so February 14th రిలీజ్ అవబోతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. మీ సపోర్ట్ లేకుండా ఏ సినిమా ఏమీ అవ్వదు.
సో డెఫినెట్లీ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, ప్లీజ్ ప్రమోట్ ద ఫిలిం. సో సీ యూ ఆల్ ఆన్ Feb 14th. అమ్మాయి లేదు కదా, మాట్లాడలేదు అందుకే. ఓవియ తన బిగ్ బాస్ తర్వాత చాలా బిజీ అయిపోయి ఈరోజు రాలేదు. సో డెఫినెట్లీ ప్రమోషన్స్కి కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి కానీ వస్తుంది. సో షీఈ్ ఆల్సో డన్ అ గ్రేట్ జాబ్ అండ్ తను వచ్చినప్పుడు తన గురించి ఇంకా మాట్లాడతాను. సో మెయిన్గా ఎక్కువ క్యారెక్టర్స్ ఉండవు ఈ సినిమాలో, చాలా తక్కువ క్యారెక్టర్స్, అవి ఎన్నని కూడా చెప్పను. సో ద హోల్ ఫిలిం ఎవ్రీ డే వీ షాట్ టుగెదర్ అండ్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ హర్. అండ్ తన ప్రీ రిలీజ్కి వచ్చినప్పుడు ఇంకా మాట్లాడతా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమా సెన్సేషనల్ మూవీస్ గోగ్నేని బాలకృష్ణ గారు బోత్ స్టేట్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఆయనకి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆయన లేరు ఈరోజు, ఊర్లో లేరు, సో ఆయన ఉండుంటే బాగుంటుంటుంది. సో ద రిలీజ్ వుడ్ బీ త్రూ సెన్సేషనల్ మూవీస్. అలాగే యూఎస్ కూడా ట్రెండీ మూవీస్ యూఎస్లో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ వీ నీడ్ యువర్ విషెస్. థ్యాంక్ యూ.